మన రక్షకుడు విమోచకుడు త్వరలో రానయ్యున్న రారాజు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియ హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నిర్ణయ కాలము అనే ఈ అంశభాగమునకు మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన అంశములన్నిటిలోనూ కూడా ప్రియులారా, ఓ చక్కటి నిర్ణయము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది అని, చక్కటి నిర్ణయము ద్వారా దేవుని నామము ఘనపరచబడుతుందని, ఆ చక్కటి నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆయన రాజ్యానికి వారసులు అవుతారని మనం అనేక విషయాల్లో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ రోజున అననీయ తన కుటుంబంలో తీసుకునే నిర్ణయం తన కుటుంబాన్ని ఏ విధముగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా తన కుటుంబానికి నాశనం వచ్చిందో ఈరోజు మనము అననీయ జీవిత చరిత్ర ద్వారా తెలుసుకుందాం. మరోసారి మిమ్మల్ని కూడా నిర్ణయ కాలము అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని చేత ప్రేరేపించబడి హెచ్చరించబడి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. ప్రియులారా, ఈరోజు అననీయ ఏ రీతిగా తన భక్తి జీవితంలో నుంచి పడిపోయాడో, తన భార్య మాట విని తాను తన భార్య కలిసి దేవునికి వ్యతిరేకముగా జరిగించిన ఒక కార్యాన్ని బట్టి ఏ రీతిగా ఆ నిర్ణయము దేవుని చిత్తానికి అయాసకరంగా ఉండి తమ జీవితంలో నాశనాన్ని కీడును తెచ్చిందో మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ఆ దినాల్లో అపోస్తులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్త వ్యాప్తి కొరకై కలిగిన దానిని అమ్మి దేవుని రాజ్య సువార్త కొరకై తీసుకుని రండి అని అపోస్తులు బోధించినప్పుడు ఎవరి ప్రేరేపణను బట్టి వారు తమకు కలిగినదంతయు కూడా అమ్మివేసి ఆ వచ్చినటువంటి సొమ్మును తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ఇస్తూ ఉన్నారు. అనేకులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వారికి కలిగినది సమస్తమును అమ్మివేసి ఎంతో నమ్మకముగా దేవుని మందిరములో తీసుకుని వచ్చి ఆ కానుకలు ఇస్తూ ఉన్నారు. అందులో అననీయ అను ఒక మనుషుడు తన భార్యతో కలిసి తన పొలాన్ని అమ్మేశాడు. అమ్మినటువంటి వాడు తన భార్య ఎరుకని, అంటే తన భార్యకు తెలిసే దానిలో కొంత దాచుకున్నాడు. ఇంకొంత భాగం తీసుకుని వచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అది గమనించిన పేతురు అన్నాడు, అననీయ, ఎందుకు సాతానుడు నీ హృదయంలో దూరి ఉన్నాడు? నీవెందుకు సాతానుడికి నీ హృదయంలో చోటిచ్చావు? ఈ పొలమును అమ్మిన తర్వాత ఆ డబ్బు, ఆ సంపదన, ఆ సొమ్ము నీది కాదు కదా. ఆ పొలము నీ యొద్ద ఉన్నప్పుడు అది నీదే, కానీ అది దేవుని కొరకు అమ్మినప్పుడు ఆ సొమ్ము నీది కాదు కదా. ఎందుకు అది నువ్వు దాచుకొని శాపాన్ని కీడుని తెచ్చుకున్నావు అని ఆ రీతిగా మరి అన్నయ్యతో పేతురు మాట్లాడి అంటాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని చెప్పెను. అవునండి, మనం తీసుకునే నిర్ణయం ఆధ్యాత్మికమైనటువంటి నిర్ణయం, దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయం, దేవునికి మహిమకరమైనటువంటి నిర్ణయం. నువ్వు తీసుకుంటున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిర్ణయం విషయంలో నువ్వు వెనకడుగు వేయకూడదు. ఆ నిర్ణయమును బట్టి నువ్వు పడిపోకూడదు. ఆ నిర్ణయమును బట్టి నువ్వు తిరిగి తప్పుడు సిద్ధాంతంలోనికి వెళ్ళిపోకూడదు. అబద్ధం ఆడుటకు నిన్ను నీవు పురికొల్పకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ మనం చదువుతున్నాం, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని అననీయతో పేతురు చెప్తున్నాడు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ప్రియులారా, ఆ దినాలు అపోస్తలులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి
భూమిని తలక్రిందులుగా చేసే పరిచర్య వారు జరిగిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఎన్నో మహోన్నతమైన కార్యాలు జరిగిస్తూ ఉండగా, వారి మాటను విన్న ప్రతి వారు కూడా దీవించబడ్డారు. వారి మాటను విన్న ప్రతి వారు కూడా దైవికముగా భక్తి జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ రీతిగా వారు పరలోక రాజ్యానికి వారు అడుగులు వేస్తూ ఉన్నారు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నారు. సువార్తలో పాలిభాగస్తులయ్యారు. అయితే అలాంటి బలమైనటువంటి అపోస్తుల యొద్దకు వచ్చిన అననీయ ఇదిగో తాను అబద్ధమాడుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు స్పష్టంగా అన్నాడు, అననీయ, నువ్వు మనుషులతో కాదు అబద్ధమాడేది, నువ్వు దేవునితోనే అబద్ధమాడి ఉన్నావు అని ఈ మాట చెబుతూ ఉండగానే అననీయ అక్కడే పడిపోయి ప్రాణమును విడిచిపెట్టాడు. అంటే తాను చనిపోయాడు. ఇది గమనించినటువంటి అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి మిక్కిలి భయము కలిగి వారు అక్కడ నడుచుకొని ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉన్నది. ఆ నిర్ణయం విషయంలో నువ్వు నిలకడగా ఉన్నావా? ఆ నిర్ణయం విషయంలో నువ్వు పడిపోతున్నావా? ఇదిగో మీరు మీకు కలిగిన దానిని అమ్మండి, స్వార్థ నిమిత్తమై, వాక్యము నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై మీ ఆస్తిని అమ్మి తీసుకుని రండి అన్నప్పుడు అననీయ తన భార్య కలిసి వారు నిర్ణయించుకున్నారు, ఇదిగో మేము దేవుని రాజ్య స్వార్థలో పాలిభాగస్తులు అవ్వాలి, దేవుని రాజ్య స్వార్థ వ్యాప్తి విషయంలో మేము పాలిభాగస్తులు అవ్వాలి, మేము దేవుని స్వార్థను ప్రకటించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని యొక్క నిర్ణయానికి మేము లోబడాలి అని వారు సమర్పించుకున్నారు. కానీ అపవాది వారిని శోధించినప్పుడు, ప్రియులారా, ధనము వారికి శోధించినప్పుడు వారు విశ్వాసంలో నుండి తొలగిపోయారు. ఈ రోజున మనము కూడా విశ్వాసంలో నుండి తొలగిపోతున్నామేమో. ధనమును చూసినప్పుడు మన ఆలోచన మారిపోతుందేమో. ధనము లేకముందు మన ఆలోచన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన, కానీ ధనం వచ్చినప్పుడు ఆర్థిక సంబంధమైనటువంటి ఆలోచనలతో, ఆ ధనమును బట్టి, ఆ ఆర్థిక స్థితులను బట్టి దేవుని చిత్తాన్ని జరిగించకుండా దేవునికి అయాసకరంగా ఉండేటట్లు సాతానుడు నిన్ను పురికొల్పుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు, సంగమా నువ్వు సాతానుకు లోబడవలసి వస్తుందేమో, జాగ్రత్త. అననీయ అది అమ్మినప్పుడు వచ్చిన వేలను చూసి తన భార్యతో కలిసి ఇదిగో మన కోసం అని దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకున్నటువంటి వారు వాళ్ళు ఆశించారు. ప్రియ సంగమా, మనం గమనించాలి, దేవుని కొరకు నీవు ఏది ఇచ్చినప్పటికీ కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించబడతాయి. నీకు లేమి లేకుండా చేసే దేవుడు ఆయన. కానీ అననీయ సిప్పరులు అనుకున్నారు, ఇదిగో ఉన్న డబ్బంతా ఇచ్చేస్తే మన కుటుంబ జీవనం ఎలా నడుస్తూ ఉంది, మనం ఎలా బ్రతకగలుగు మీ లోకములో అని వారు బహుశా లోక సంబంధంగా ఆలోచించి కొంచెము డబ్బు వారి కోసం పెట్టుకున్నారు. దాని వలన వాళ్ళు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఇది గమనించిన అననీయ యొక్క భార్య ఇంకనూ తన భర్త రావట్లేదని మరి గమనించి ఆ రీతిగా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి ఇదిగో ఆయన మరి పేతురు మాట్లాడుతున్నాడు. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పుమని అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. చూసారా అండి, ఎంత సులువుగా ఒక భార్య తన భర్తను కాపాడుకోవటానికి, తాను చేసిన తన భర్త చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంత సులువుగా ఒక అబద్ధం ఆడుతుందో మనం ఇక్కడ చూద్దాం. తను అంటుంది, అవునయ్యా మేము ఇంతకే అమ్మాము. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదరని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణమును విడిచిపెట్టింది. చూసారా ప్రియులారా, వారు తీసుకున్న నిర్ణయం మేము కూడా ఆస్తిని అమ్మి దేవునికి ఇస్తాము అని. కానీ ఆస్తిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బును చూసి డబ్బు వ్యామోహములో పడిపోయారు, విశ్వాసములో భ్రష్టులైపోయారు, దాచుకునే ప్రయత్నం చేశారు, దాచుకున్నారు, దేవుణ్ణి శోధించారు. అదొక తప్పైతే దేవుడి దగ్గరకు వచ్చి మనుషులతో కాదు, నువ్వు దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు అని పేతురు అన్నట్లుగా వారు దేవుడితోనే అబద్ధమాడి అటు భర్త ఇటు భార్య ఇద్దరూ కలిసి దేవుని మందిరంలో ప్రాణాలు విడిచిపెట్టారు. ఇది అననీయ సప్పేరా జీవితంలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి విపత్తుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 నుంచి. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కికొనిన తర్వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు.
నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. గమనించండి, నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయకూడదు. ఈరోజు అనేక మంది విశ్వాసులు దేవుని విషయంలో తాము మొక్కుకొనినటువంటి మొక్కుబడులను చెల్లించటానికి తడువు చేస్తూ ఉన్నారు, ఆలస్యము చేస్తూ ఉన్నారు. సంగమా, సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ధనము నిన్ను రక్షించదు, డబ్బు నిన్ను రక్షించదు. తన ప్రాణమును కాపాడుకుని వాడు దానిని పోగొట్టుకునని లేఖనంలో మనం చదువుతుంటాం. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మీరు మొక్కుకొనిన ఆ మొక్కుబడిని బట్టి దేవునికి చెల్లించే విషయంలో నువ్వు తడువు చేయకూడదు. ఏ విధముగానైనను, చూడండి, ఏ విధముగానైనను యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును. కనుక అది నువ్వు మొక్కుకొడినప్పుడు వెంటనే చెల్లించాలి, లేని ఎడల అది నీకు శాపమగును. నీవు మొక్కుకొనిన ఎడల నీ అందు ఆ పాపం ఉండదు. మొక్కుకొనని ఎడల అంటే నువ్వు ఏమీ మొక్కుకొనకపోయినట్లయితే పర్వాలేదు, సంతోషమే, ఏ పాపం ఉండదు. కానీ నువ్వు మొక్కుకొన్నట్లయితే ఆ మొక్కుకొనినటువంటి మొక్కుబడిని నువ్వు చెల్లించే విషయంలో తడువు చేస్తే అది నీకు శాపం అవుతుంది. నీ పెదవులో నుండి బయలుదేరిన ప్రతి మాటను నెరవేర్చుకొని నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పింపవలెను. ద్వితీయోపదేశ కాండములో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. దేవుని యొక్క ఆజ్ఞ మనకు వినిపిస్తూ ఉంది. నీవు ఒకవేళ మొక్కుకొనినట్లయితే నీ మొక్కుబడిని తడువు చేయకుండా చెల్లించు. ఒకవేళ నువ్వు తడువు చేసినట్లయితే అది నీకు శాపం అవుతుంది. ఆ రీతిగా కానట్లయితే నువ్వు మొక్కుకొనకుండా ఉంటే ఇంకా మంచిది. నువ్వు మొక్కుకొని తడువు చేస్తే అది నీకు శాపం అవుతుంది. కనుక ప్రియులారా, నువ్వు దేవుని సంఘం విషయంలో, పరిచర్య విషయంలో, సేవా విషయంలో నువ్వు ఏదైనా మొక్కుకొనినట్లయితే నువ్వు ఆలస్యము చేయకుండా వెంటనే ఆ మొక్కుబడిని చెల్లించు. దేవుడే కదా, సంఘమే కదా, పర్వాలేదు, సేవనే కదా, పర్వాలేదు అని నీ వ్యక్తిగత జీవితం వైపు ఆలోచించి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవటానికి ఆ మొక్కుబడిని చెల్లించకుండా తడువు చేసినట్లయితే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. నువ్వు మొక్కుకొని మొక్కుబడి చెల్లించకపోతే అది నీకు శాపం. అందుకనే స్పష్టంగా మన వాక్యంలో గమనించాలి. మనము శాపగ్రస్తులు కాకుండా ఉండాలి అంటే నీవు మొక్కుకొనిన ప్రతి మొక్కుబడిని ఇక ఆలస్యము చేయకుండా దేవుని మందిరానికి తీసుకొని రా. ఇక ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకోకపోతే నీకు అది దీవెనకరమే, అందులో పాపము లేదు. కానీ మొక్కుబడి చేసుకున్న నీవు దయచేసి ఆలస్యము చేయకుండా, ఇక నువ్వు తడువు చేయకుండా దేవుని సన్నిధిలో ఆ మొక్కుబడి చెల్లించమని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ఇంతకుముందు ద్వితీయోపదేశ కాండంలో చదివినట్లుగానే ఇక్కడ ప్రసంగి గ్రంథంలో కూడా అదే మాటలు రాయబడ్డాయి. అందుకని ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుందాం, మన నోటిని కాచుకుందాం, మన ఆలోచనల్ని స్థిరంగా నిలబెట్టుకుందాం. ఎందుకంటే ఆ ఆలోచనలు, ఆ నోటి మాటలు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాయా లేదా అని ఆ వివేచన జ్ఞానము కలిగి మనము దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకోవాలి. అపోస్తులుడైనటువంటి వారు, ముఖ్యంగా పేతురు తన సంఘానికి హెచ్చరించినప్పుడు అనేక మంది ఆ యొక్క అపోస్తుల బోధ యందు విశ్వాసం ఉంచి అపోస్తుల బోధ ప్రకారంగా ఎంతో నమ్మకముగా దేవుని యొద్దకు కానుకలు తీసుకొని వచ్చారు. కానీ అననీయ సప్పేర మాత్రము కొంత దాచుకొని కొంత దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు. అలా రావటమే కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవునితోనే అబద్ధమాడి తన ప్రాణాలు పోగొట్టుకున్నారు, శాపగ్రస్తులయ్యారు. దేవుని నిర్ణయానికి లోబడలేకపోయారు, దేవుని చిత్తానికి లోబడలేకపోయారు.
తమ నిర్ణయం దేవునికి అయాసకరంగా ఉండేటట్లు మార్చుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే సంగమా, మనము కూడా దేవుని చిత్తానుసారంగా జీవించాలి అంటే ఆయన సన్నిధిలో నిన్ను నీవు కాపాడుకో, నీ నోటిని కాచుకో. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము కేవలము 4-5 వచనాలు కాదు, కానీ మొదటి వచనం కూడా రాయబడిందండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకనే దుర్మార్గపు పనులు చేయుచున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఎంత చక్కగా ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. వినండి దైవ సంగమా, మనమందరము కూడా ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని, దేవుని చిత్తాన్ని జరిగించాలి అని, మన నిర్ణయాలు దేవునికి మహిమకరంగా ఉండాలని, మన నిర్ణయాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఈరోజు దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. అందుకే అంటాడు ఆయన, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకో. దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉన్నది? దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నదా? ఇక్కడ చూడండి, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించకూడదు, సమీపించి ఆలకించుట మేలు. ఎందుకంటే బుద్ధిహీనులు తెలియకనే బలి అర్పిస్తూ ఉన్నారు. దాని యొక్క ప్రాధాన్యత వారు గ్రహించట్లేదు, దాని యొక్క విలువను వారు గ్రహించట్లేదు. బలి అర్పించే విషయంలో వారిని వారు అపవిత్రులు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి బుద్ధిహీనుల వలె నువ్వు బలి అర్పించకుండా సమీపించి ఆలకించుట శ్రేష్టం. రా దేవుని మందిరానికి, ఆలకించు ఆయన మాటలు, శ్రద్ధగా విను, నిన్ను నీవు పరిశీలించుకో, వాక్యము చేత స్థిరపరచుకో, వాక్యము చేత నీ జీవితాన్ని కట్టుకో, వాక్యము ద్వారా నిన్ను నీవు బలపరచుకో. నీ నిర్ణయాన్ని దేవుని చేతుల్లో పెట్టు, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. నీ చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా నువ్వు బలి అర్పిస్తే అది దేవునికి అంగీకారము కాదు. ప్రియులారా, దేవుని సన్నిధిని అనాలోచితముగా పలకవద్దు, నీ హృదయమును త్వరపడనీయకము. అననీయ సిప్పరులు కూడా వారు హృదయాన్ని త్వరపడనిచ్చారండి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పరులను చూసి గొప్పలకు పోతూ ఉంటారు, ప్రగల్భాలకు పోతూ ఉంటారు, పరులను చూసి పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. సంగమా, ఇది నీకు తగదు. సమీపించి ఆలకించుట శ్రేష్టము. బుద్ధిహీనుల వలెను మసులుకోకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ యొక్క హృదయ తలంపులను, నీ హృదయములను త్వరపడనివ్వకుండా చూసుకోవాలని వాక్యము స్పష్టంగా మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మన హృదయాన్ని మనము త్వరపడనివ్వకుండా మన నోటిని మనము కాచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి. అననీయ సిపోర మాటలు వారి జీవితానికి విలువను తీసుకొని రాలేదు. అననీయ సిపోర మాటలు వారి నిర్ణయాన్ని నెరవేర్చలేవు. అననీయ సిపోర మాటలు దేవుని చిత్తాన్ని కూడా జరిగించలేవు. అననీయ సిపోర మాటలు చివరికి దేవునితోనే అబద్ధం ఆడేటట్లుగా వారిని వారు హృదయంలో ప్రేరేపించుకున్నారు. అందుకని అంటాడు కదా, నీ హృదయమును త్వరపడనీయకము, నీ నోటి మాటను కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. అందుకనే ఇదిగో చూడండి 4వ వచనంలో అంటాడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. నీ హృదయాన్ని దేవునికి నువ్వు సమర్పించుకోవాలని ఒక మొక్కుబడి తీసుకున్నావేమో, రక్షణ పొందుకోవాలని నిర్ణయం తీసుకున్నావేమో, వాక్యము చేత హెచ్చరించబడినటువంటి నీవు రక్షణ పొందుకోవాలనే నిర్ణయం తీసుకున్న నీవు ఇంకా నువ్వు సమయము వృధా చేసుకుంటూ కాలయాపన చేస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీకు తగదు. సమయమును వ్యర్థము చేయకుండా, వృధా చేయకుండా నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తానని మొక్కుకున్నటువంటి నీవు ఇక ఆలస్యము చేయక వెంటనే నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకో. తడవు చేస్తే అననీయ సిప్పరులకు కలిగిన గతి మనకు కలుగుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, అననీయ సిపోరాలు తమ హృదయాన్ని త్వరపడనిచ్చారు, తమ నోటిని కాచుకోలేకపోయారు. ఈ రోజుల్లో మరి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మొక్కుబడి చేసుకొనిన ఎడల చెల్లించుము, దానిని చెల్లించే విషయంలో నీవు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. మొక్కుబడి చేసుకొని చెల్లించకపోతే వారు బుద్ధిహీనులు.
బుద్ధిమంతులు మొక్కుబడి చేసుకుంటారు, వెంటనే చెల్లిస్తారు. బుద్ధిహీనులు మొక్కుబడి చేసుకొని ఆలస్యము చేస్తారు. ఆలస్యము చేయటాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాన్ని వారు పొందుకోలేకపోతారు. ప్రియ సంగమా, కాబట్టి వెంటనే నీ మొక్కుబడి చెల్లించుకో. లేని ఎడల మొక్కుబడి చేసుకోవటము కంటే చేసుకోనకుండా ఉండటమే మేలు అని ఇక్కడ 4వ వచనంలో, అలాగే 5వ వచనంలో మనం చదువుతాం. నీవు మొక్కుబడి చేసుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని ఉండుట మేలు. గమనిస్తూ ఉన్నారా? కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకుండా వెంటనే మనం మొక్కుబడిని చెల్లించుదాం. ఒకవేళ మొక్కుబడి చెల్లించని పక్షంలో ఉన్నట్లయితే మొక్కుబడి చేసుకోకుండా ఉండటము ఎంతైనా ఆశీర్వాదకరమని మనం గమనించాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఈ రోజున మన వాక్య భాగాలు హెచ్చరించబడుతున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి అంటే దేవునికి అయాసకరంగా జీవించకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించి ఆయన రాజ్యానికి నువ్వు వారసులు అవ్వాలి అంటే వాక్యం చేత మనల్ని మనం ప్రేరేపించబడదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవనో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడిరి. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. ఆలోచించండి, యేసుప్రభు వారి చేత పిలువబడినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాను సాతానుడు ప్రేరేపించాడు. ఇస్కరియోతు యూదా సాతానుడి యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళాడు. కారణం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కానీ ఇస్కరియోతు యూదా ఆ ధన వ్యామోహంలో పడిపోయాడు. తనను తాను నాశనం తెచ్చుకున్నాడు. ఉరి యొద్దకు వెళ్ళాడు. నష్టాన్ని నాశనమును కొని తెచ్చుకున్నాడు. అననీయ సప్పరులు కూడా దేవుని చిత్తాన్ని జరిగించవలసినటువంటి వారు, దేవుని మాట బయలుపరచబడినప్పుడు దేవుని వాక్కుకు లోబడవలసినటువంటి అననీయ సప్పేర కుటుంబం, 2 భార్యాభర్తలు ఇరువురి సమ్మతితో పాపమునకు ఒడిగట్టి పాపమునకు బానిసలవ్వటానికి తమను తాము పురికొల్పుకున్నారు. కొంత దాచుకున్నారు, కొంత తీసుకుని వచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టారు. దానికి ప్రతిఫలముగా దేవునితో అబద్ధమాడి నిత్య నాశనాన్ని తెచ్చుకున్నారు. అక్కడే పడి ప్రాణాన్ని విడిచిపెట్టారు 2 భార్యాభర్తలు. ప్రియులారా, కనుక మన భక్తి జీవితంలో మనము కూడా ధన వ్యామోహంలో పడకుండా దేవునికి చేసుకున్న ప్రతి మొక్కుబడిని వెంటనే చెల్లించే వారిగా మనం ఉండి ఆయన ఆశీర్వాదాలు పొందుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. మొక్కుబడి చేసుకొని కూడా చెల్లించకుండా ఉండటం కంటే మొక్కుబడి చేసుకొనకుండా ఉండటం మేలు. కాబట్టి మనం చేసుకున్న ప్రతి మొక్కుబడిని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. అననీయ సప్పిరలా కాకుండా దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని చేసుకున్న ప్రతి మొక్కుబడి ఆయన సన్నిధిలో చెల్లించే వారిగా ఉందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయనా, వారు చేసుకున్న మొక్కుబడిని వారు చెల్లించకుండా దానిలో కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చి మీ మందిరంలో ఉంచి మనుషులతో కాదు కానీ దేవుడితోనే అబద్ధమాడి ప్రాణాలు విడిచిపెట్టినటువంటి అననీయ సప్పరుల గురించి మేము తెలుసుకొని ఉన్నాం. ఈ రోజున ప్రభువా, మేము కూడా మా యొక్క భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులుగా మీ సేవకులు, మీ యొక్క దైవదాసులు ఎవరైనప్పటికీ ఇప్పుడు ప్రభువా, ఏదైనా వాక్యాన్ని బయలుపరిచినప్పుడు ఆ వాక్య నెరవేర్పు కొరకై మమ్మల్ని మేము పురికొల్పుకున్నప్పుడు, మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడిని వెంటనే చెల్లించే వారిగా ఉండేటట్లు కృప దయచేయండి ప్రభువా. తండ్రి, మీకు మేము మొక్కుబడి చెల్లించినప్పుడు మమ్మల్ని ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా సర్వ సమృద్ధిని సకల ఆశీర్వాదం నుంచే దేవుడై ఉంటూ ఉన్నారు. ఆ రీతిగానే ప్రభువా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఇదిగో అననీయ సప్పేరుల వల్ల కాకుండా మీ చిత్తాన్ని జరిగించే వారిగా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారో ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించుమని, వారి ప్రతి అవసరతలు తీర్చుమని, వారు తీసుకునే నిర్ణయాలు స్థిరపరచుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.